ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమంతా శివమయంగా అనిపిస్తుంది. ముందుగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చిన భక్తులు శివయ్యను దర్శించుకొని స్వామి చెంత జీవిస్తున్న శివస్వరూపుల ఆకలి తీర్చి పుణ్యఫలాలు పొందుతుంటారు. సికింద్రాబాద్ మెట్టుగూడ నుండి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చిన జి. శ్రీనివాస్, అనురాధ దంపతులు, రేవతి గారు, వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబమంతా శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. అర్చకులు స్వామివారి పవిత్ర జలాన్ని భక్తుల శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామిని అలంకరించి శివయ్యకు నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సేవామూర్తులు శ్రీనివాస్, అనురాధ దంపతులు అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం తెచ్చిన నిత్యావసర సరుకులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబమంతా శివాలయ నిర్మాణ పనుల వద్దకు వ్యాన్ మీద వెళ్లి ఇటుకలు అందించి శంకరుని అనుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో సేవాశ్రమంలోని వైద్యశాలను సందర్శించడంతో పాటు అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి శ్రీనివాస్ గారు వారి తండ్రి కీర్తిశేషులు చంద్రయ్య గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తి రేవతి గారు కీర్తిశేషులు జి. ప్రభాకర్ గారి పేరున అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. దిక్కు మొక్కు లేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి శ్రీనివాస్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.